నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ మరికొద్ది గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది దీంతో ఇక ప్రధాన పార్టీలుగా అభ్యర్థులు కూడా సీరియస్గా ఎన్నికల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక బీజేపీ మాత్రం ఈసారి ఒక వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది అందులో భాగంగా నోటిఫికేషన్ రాకంటే ముందే అభ్యర్థులను ప్రకటించిందంటే ఎంత క్లారిటీగా ఈ ఎన్నికలు ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక కాంగ్రెస్ మాత్రం ఈ యొక్క కరీంనగర్ సంబంధించిన గ్రాడ్యుయేట్ సంబంధించిన ఒక స్థానాన్ని మాత్రం పోటీ చేస్తుంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఇక్కడ పోటీ అయితే కొనసాగుతుంది ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే మాత్రం 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీకి దూరంగా ఉంటుంది ఈ నేపథ్యంలో ఇక పోటీ దూరంగా ఉండడంతో బీఆర్ఎస్ ఎవరికి మద్దతు అనే దానిపైన మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు ఇక బీజేపీ మాత్రం ఎలాగైనా 3 స్థానాల్లో విజయం సాధించి మండలిలో బీజేపీ బలాన్ని చూపించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది సో ఇక ఢిల్లీ ఫలితాల అనంతరం ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ గెలిచిన తర్వాత తెలంగాణలో మండలి ఎన్నికలు అదే ఊపులో గెలవాలి ఈ తర్వాత ఈ మండలి ఫలితాల అనంతరం రాష్ట్రంలో జరిగే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి ఆ అనంతరం కూడా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇక గెలిచి రాష్ట్రాన్ని అధికారంలో మాత్రం తెచ్చుకోవాలి బీజేపీ కైవసం చేసుకోవాలని కూడా వ్యూహాత్మకంగా బీజేపీ అధిష్టానం ముందుకెళ్తుంది ఇందులో భాగంగా ఏ అవకాశం వచ్చినా మాత్రం బీజేపీ వదిలిపెట్టడం లేదు ఇక ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండడం కూడా బీజేపీకి ఒక కలిసి వచ్చే అంశంగా కనిపిస్తూ ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ పలు రాజకీయ విశ్లేషకులు కూడా బీఆర్ఎస్ విషయంలో మాత్రం పలు కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చడానికే బీఆర్ఎస్ ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో లేకుండా పోయిందని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి ఈ విషయంలో బీఆర్ఎస్ కూడా సరైన విధంగా కూడా ట్యాకిల్ చేయలేకపోతుంది అదే అంశంపై కూడా సరైన సమాధానం చెప్పకుండా స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్తుంది అంటే మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండి బీజేపీకి బలం చేకూర్చే ప్రయత్నం జరిగినట్టు కూడా ప్రచారం జరుగుతుంది ఒక రకంగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికార ఒప్పందం జరిగిందనే ప్రచారం కూడా ఊపందుకుంది దానికి బలాన్ని ఇచ్చేలాగా కూడా బీజేపీ వ్యవహారం మాత్రం బీఆర్ఎస్ వ్యవహారం మాత్రం కనిపిస్తూ ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఫలితాల అనంతరం కాస్త నిరాశ పడినప్పటికీ కూడా మళ్ళీ పుంజుకునే ప్రయత్నం అయితే చేస్తుంది ఒక స్థానంలో పోటీ చేస్తుంది అయితే కాంగ్రెస్ను నిలువరించడానికి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే కూడా ముందుకెళ్ళినట్టు తెలుస్తుంది అంటే అధికార పార్టీకి ధీటుగా ఇద్దరు పోటీ చేయడం వల్ల కూడా ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుంది తద్వారా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది అందుకోసమే బీఆర్ఎస్ దూరంగా ఉంటున్నట్టు కూడా మరొక రకమైన ప్రచారం జరుగుతుంది ఇక ఇంకొక అంశం మాత్రం కీలకంగా మారుతుంది ఒకటి ఏంటంటే లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉన్న నేపథ్యంలో కూడా ఆ కేసు నుండి కవితను తప్పించడానికి ఒక లోపాయికార ఒప్పందం కూరింది బీఆర్ఎస్కు బీజేపీకి అనేది ప్రధానమైన వాదన ఈ నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికల్లో కూడా నామమాత్రంగా పోటీ చేసి కనీసం డిపాజిట్ కూడా రాకుండా బీజేపీకి 8 స్థానాలు ఇచ్చేలాగా బీఆర్ఎస్ ప్రయత్నం చేసిందన్నట్టు కూడా ఒక రకమైన ప్రచారం అందుకోసమే కూడా లిక్కర్ స్కామ్లో భాగంగా కవితను తప్పించడానికి పాత్ర తగ్గించడానికి కూడా ఈ యొక్క ప్రయత్నం జరుగుతుంది ఆ కోణంలో భాగంగా మాత్రం 2 పార్టీలు ఒక్కడై కాంగ్రెస్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో బీజేపీ గెలిచింది లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచింది ఇక మండలి ఎన్నికల్లో కూడా సత్తా చాటాలనే నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ను పోటీకి దూరంగా ఉండాలని చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఈ సందర్భంలో ఇక కాంగ్రెస్కు ధీటుగా ముందుకెళ్లే నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఒక ప్రతిపక్షం తయారు కావాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం వల్ల ఇటు గ్రాడ్యుయేట్లు అలాగే ఉపాధ్యాయులు కూడా గత పాలన నేపథ్యంలో ఆ బీఆర్ఎస్ పాలన నేపథ్యంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేక విధానాల వల్ల కూడా వ్యతిరేక ఓటు బీఆర్ఎస్కు పడే అవకాశం లేని నేపథ్యంలో కూడా దూరంగా ఉండి బీజేపీకి సహకరించిందనేది కాంగ్రెస్ వాదన అలాగే రాజకీయ విశ్లేషకుల కూడా వాదన ఈ సందర్భంలో కూడా బీజేపీ చాలా స్పష్టంగా దూకుడుగా ముందుకెళ్తుంది ఒక రిమోట్ లాగా వాడుకుంటుంది బీఆర్ఎస్ను ఇక కారు అనేది బీజేపీ చేతిలో ఉన్నట్టు కూడా ఈ యొక్క పరిస్థితి చూస్తే అర్థమవుతుంది ఇక అధికారం విషయంలోకి వద్దాం ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో పాగా వేయడానికి బీజేపీ అధిష్టానం చాలా వ్యూహాత్మకంగా ముందు అడుగేస్తుంది ఇందులో భాగంగా ఇటు బీసీ అలాగే ఎస్సీ ఫార్ములాను అయితే ప్రయోగిస్తుంది మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో జరుగుతున్న తాజా పరిణామాలు గట్టి చూస్తే మాత్రం ఆర్ కృష్ణయ్యను ఈసారి రాజ్యసభ
రాజ్యసభ సీట్ అయితే ఆయన కేటాయించింది. బీసీలను ముందు పెట్టి నడిపిస్తుంది. అలాగే బీసీ నాయకత్వాన్ని కూడా ఒక రకంగా ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే బీసీల పట్ల కూడా బీజేపీ ఉన్నట్టు కూడా ఒక వాదాన్ని వినిపించేలాగా కూడా ప్రయత్నం చేస్తుంది. మరోవైపు మందకృష్ణ మాదిగ గారిని ముందు పెట్టి కూడా రాజకీయం చేస్తున్నట్టు కూడా ప్రధానంగా ఇటు రాజకీయ విశ్లేషకులు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా ఆరోపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యనే పద్మశ్రీ ఇవ్వడం, అలాగే బీజేపీ కూడా మందకృష్ణకు ఒక బలాన్ని చేకూర్చి ఒక ఎస్సీల పట్ల మాదిగలకు సానుకూల వైఖరి వచ్చేలాగా చేయాలనేది కూడా ఒక వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్టు కూడా తాజా పరిణామాలను బట్టి విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఇలా ఒక్కొక్క సెక్టర్ వారిగా ముందుకెళ్ళి స్థానిక ఎన్నికల్లో ఇంకా గ్రౌండ్లో బలం చేకూర్చుకొని మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేజిక్కోవడమే లక్ష్యంగా వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇక రెండు అంటే ఈ యొక్క పరిణామాలకు బట్టి చూస్తే మాత్రం ఇప్పుడున్న పరిస్థితిలో ఓటు చీలకుండా, వ్యతిరేక ఓటు చీలకుండా ఒక్క తాటిపై అడుగేయడానికి బీఆర్ఎస్ బీజేపీ ఒక లోపాయికార ఒప్పందం కుదిరినట్టు కూడా తెలుస్తోంది. అందులో భాగంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలే ఉదాహరణగా కూడా అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో ఇక కలిసి పోటీ చేయబోతున్నామనే ఒక సంకేతాన్ని ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా ఇచ్చినట్టు తెలిసింది. ఎందుకంటే ముగ్గురు అభ్యర్థులు ఈసారి మూడు స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పోటీలో లేదు. దాదాపు 7 జిల్లాల్లో అంటే 7 జిల్లాల్లో జరగాల్సిన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు చాలా బలం ఉంది. ఎమ్మెల్యేలు కూడా దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కనీసం పోటీ ఇచ్చే అవకాశం ఉంది, కనీసం ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. కానీ దానికి దూరంగా ఉండడం వెనుక బీజేపీకి మద్దతు ఇవ్వడానికే బీజేపీతో ఒక ఒప్పందం కుదిరిన నేపథ్యంలోనే జరిగిందన్నట్టు కూడా పరిణామాలను బట్టి చూస్తే మాత్రం చాలామంది కూడా విశ్లేషిస్తున్నారు. ఇది ఒక ఇద్దరు కలిసిపోయి ఇక కాంగ్రెస్ను నిలువరించడానికి, కాంగ్రెస్ను దెబ్బతీయడానికి, తద్వారా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసి తెలంగాణలో బీజేపీ ఇక్కడ అధికారంలో చేయడానికి వ్యూహాత్మకంగా ఒక్కొక్క అడుగైతే ముందుకు అడుగేస్తుంది. అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల దగ్గరనే ఇది పునాది పడింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గరికి వచ్చింది. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా బలంగా ముందుకెళ్ళి ఇక టార్గెట్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అన్నట్టు కూడా తెలుస్తోంది. ఇందులో భాగంగానే అన్ని రకాల చర్యలు జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే కూడా అర్థమవుతుంది. అంటే ఒకవైపు మతము అనే అంశాన్ని తీసుకొచ్చి, మరోవైపు సెంటిమెంట్ అనే అంశాన్ని తీసుకొచ్చి, బీఆర్ఎస్ కూడా ఒకవేళ కేసులు కానీ అరెస్ట్ కానీ అయితే దాని సెంటిమెంట్ బీఆర్ఎస్ తీసుకొస్తే, మతాన్ని కూడా బీజేపీ ముందు తీసుకొచ్చి రెండు కూడా క్లబ్ చేసి కాంగ్రెస్ విధానాలపైన ఒక్కసారిగా మొత్తం కూడా ఇటు ఉప ఎన్నికలంటూ కొన్ని అంశాలు తీసుకొచ్చి కాంగ్రెస్ను దెబ్బతీసి, కాంగ్రెస్ను తక్కువ చేసి రెండు ఒక్కటే కూడా ఓటు చీలకుండా తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అయితే స్పష్టమైన అడుగులు వేస్తుంది. అందులో భాగంగా అడ్డుగా ఉన్న బీఆర్ఎస్ను మాత్రం ఏదైతే లిక్కర్ స్కామ్ అయితేంది, వివిధ రకాల కేసుల నేపథ్యంలో వాళ్ళ దగ్గర చిట్టా పెట్టుకొని లోపాయికారం చేసుకొని కూడా ఒక అండర్స్టాండింగ్ ప్రకారమే పోతున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలైతే స్పష్టంగా ఆరోపిస్తున్నారు. ఎందుకు పోటీ చేయడం లేదు, దీని వెనుక కారణం ఏంటి, అవకాశం ఉన్నా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పోటీ చేయకపోవడం గల కారణం ఏంటి, ఎవరి ప్రయోజనం కోసం పోటీ చేయలేదు, ఎవరిని గెలిపించడానికి పోటీ చేయలేదు, అసలు ఎవరికి మీరు ఓటేస్తారు, ఎవరికి మద్దతు ఇస్తారు, ఎందుకు ఇట్లా ఎవరి కోసం చేస్తున్నారు అనేది కూడా కాంగ్రెస్ వరుసగా కూడా ఆరోపణలు చేస్తుంది. దీనికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో బీఆర్ఎస్ ఉన్నది. స్థానిక ఎన్నికలే మా లక్ష్యం, ఈ ఎన్నికలు కాదు, ముందు స్థానిక ఎన్నికల్లో దమ్ముంటే సత్తా మేము చాటుతాం, మీరు సిద్ధంగా ఉండండి, దమ్ముంటే మమ్మల్ని గెలవండి అంటూ కూడా బీఆర్ఎస్ దీన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక మొత్తంగా ఈ యొక్క అంశం అయితే ప్రధానంగా బీజేపీ చాలా స్పష్టంగా ప్రణాళిక ప్రకారం అయితే అడుగులేస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తుంది, మెజార్టీ స్థానాల్లో దొరికించుకోవాలని చూస్తుంది. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసి అధికారమే లక్ష్యంగా అడుగులేస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీతో ఒక ఒప్పందం కూర్చుకొని ముందడుగేస్తున్నట్టు కూడా తాజాగా పరిణామాలను బట్టి చూస్తే మాత్రం ఇటు కాంగ్రెస్ నేతలు కానీ, వివిధ రాజకీయ పార్టీలు కానీ, విశ్లేషకులు కానీ ఈ యొక్క అంశాన్ని మాత్రం విశ్లేషిస్తున్నారు. మరి చూడాలి, మరి దీనికి బీఆర్ఎస్ నిజంగానే కుదిరిందా, ఆ కుదిరే సందర్భంలో ఎలా ముందుకెళ్తుంది, అసలు ఈ జరుగుతున్న ప్రచార నేపథ్యంలో ఎట్లా దానికి సమాధానం చెప్తుంది, మరి కలిసి పనిచేయబోతున్నాయా, అసెంబ్లీలో కలిసి పనిచేయబోతున్నా సీఎం రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ ఆరోపణలకు ఎలాంటి సమాధానం ఫీల్డ్ లెవెల్లో చెప్పబోతుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. మొత్తంగా మాత్రం బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ముందడుగేస్తున్న దానికి ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు అలాగే మిగతా అసెంబ్లీ ఎన్నికలకు టార్గెట్ చేస్తూ కూడా అడుగులేస్తున్నట్టు కూడా తాజా పరిణామాలను బట్టి చూస్తే మాత్రం అర్థమవుతుంది.